చిన్నింట్ల చెత్తంతా తీసుకుపోయి పెద్దింట్లో పోసిండట వెనకట్టుకోవలో. ఇగో మా గసుంట్లు చిన్నింట్లు పెద్దిళ్ళు ఏం లేవు అనుకుంటా భుజాలు తడుముకోకండి. నేను చెప్పే చిన్నిళ్ళు అంటే గది కాదు, గిది యాది పెట్టుకోండి, మళ్ళీ చెప్పుకుందాం. మనమంతా చాలా మంచోళ్ళం, మంచి మంచి బట్టలు వేసుకుంటాం, తానాలు చేస్తాం, పౌడర్లు గిట్ట కొట్టుకుంటాం, నీట్గా ఉంటాం. ఇక మన ఇండ్లు కూడా యాడ సామాన్లు ఆడ చదురుకొని యాడ గింత కచ్చరా గండ్ల పడకుండా నీట్గా పెట్టుకుంటాం. చీపురుతో ఊడిస్తే కచ్చరా పోదని గా మిషన్లు కూడా కొని పెట్టుకుంటాం. గా మిషను ప్లగ్ పెట్టి కరెంటు కట్క గిట్ల చాలు చేసి గొట్టం కచ్చరా మీదకి పెట్టినామంటే కథం జుయ్ 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 అనుకుంటా ఎస్తుంటి కచ్చరా అయినా గా గొట్టం లోపలికి గుంజుకునుడే. ఈ మిషన్ వచ్చిన కొత్తలలో పబ్లిక్ మస్తు అప్సూస్ అయ్యారట, అరే ఇల్లు ఊడ్సరికి కూడా మిషన్ ఏంది అని. కానీ ఇప్పుడు గది చాలా అవసరమైంది. ఏమిటికంటే వంగనికి రాకుండా లేవనికి రాకుండా నడుము నొప్పులాయ్, చీపులతో ఊడ్సనికి చేతుల నొప్పులాయ్, చీపురు పట్టుకుంటూ నామోషాయ్. అయినా వీళ్ళంతా ఊడ్సనికి టైం యాడిది? ఆడోళ్ళు మగోళ్ళు అందరికీ కంప్యూటర్ కొలువులాయ్, పక్క మించి లేస్తూనే ఉండాలి, ఆఫీస్లో కురుకుతూనే ఉండాలి. గందుకే కదా అన్నం వండడానికి మిషను, కూరలు గరం చేయడానికి మిషను, నీళ్ళు కాగబెట్టుకుంటానికి మిషను. మిషన్ల మధ్యన మనం బతుకుతున్నామా, మనమే మిషన్ లెక్క మారిపోయినామా? ఇగో ఏదో చిన్నిళ్ళు అన్నావు పెద్దిళ్ళు అన్నావు గీ ముచ్చట్లేంది అనుకుంటున్నారా? అరే ఆడికే అత్తన్నా. చిన్నిళ్ళు అంటే మనిల్లు, పెద్దిళ్ళు అంటే మన గల్లీ, మన బస్తీ, మన సిటీ, మన ఇస్టేటు, మన దేశం, మన భూమి. అందరిండ్లు నీట్గా ఉంటున్నాయి. ఏ బస్తీ గల్లీ యాడనన్నా నీట్గా ఉంటున్నదా? యాడ చూసినా కచ్చరానే. గది మన కొలువు కాదు. కచ్చరా అంతా ఎత్తుకపోడు, నీట్గా ఉంచుడు మున్సిపాలిటీ వాళ్ళది అంటున్నారా? రైటే, వాళ్ళే తీసుకుపోవాలి. యాడికెంచి? కచ్చరా కుండీలకెంచి. ఓవలన్న పద్ధతిగా కచ్చరా కుండీలలో కచ్చరా వేస్తే కదా సీదా తీసుకుపోతారు, కచ్చరా కుండీ దాకా పోతారు. కుండీలు అయ్యనీకు ఒప్పుకుండదు. గాడ రెండు కుక్కలు ఉన్నాయని బుగులు పట్టో, గాడంతా గలీజ్గా ఉందనో గా కుండీ ముంగల కచ్చరా కవరు ఇసిరి పడేసి వెనక కత్తారు. గాడ గలీజ్ ఉందని వీళ్ళు ఇంకేత గలీజ్ చేస్తారు. ఇక ఇంకో కథ ఉన్నది. పొద్దుగాల మనం పక్క మించి లేవక ముందే పెద్దగా పాటలు పెట్టుకొని కచ్చరా బండోళ్ళు ఇళ్ళ ముంగలికి అత్తనే ఉంటారు. గా టైంకు మనకు మస్తు నిద్ర వస్తుంటుంది. ఓవళ్ళు ఇవ్వాలి, ఓవళ్ళు తీసుకుపోయి బండి కాడ ఇవ్వాలి. ఇక పని మనుషులు కూడా ఇవ్వాలి, రేపు బండి కాడ చెత్త ఇవ్వమంటే వేస్తలేరు. గది ఇయ్యనీకి మళ్ళీ పైసలు ఎక్కువ ఇవ్వమంటారా? గట్లుంటుంది పనోళ్ళతోని. ఇక ఇండ్లల్లో కచ్చరా ముచ్చట గిట్లుంటే ఇంకో కథ ఉన్నది. మనము ఆఫీసులకెంచో ఏడన్నా పనుల కాడికెంచో జర లేట్ అయ్యి ఇంటికి అత్తుంటే ఇక దారి పక్కన దబుక్కున చీకట్ల సప్పుడు వినిపిస్తుంది. పుసుక్కున బుగులు పడకండి. హోటల్లో దుకాణాలలో బస్తాలల్లో కచ్చరా తెచ్చి ఏడ పడితే గాడ పడేసి పోతుంటారు. తెల్లారి లేసే తాకల్లా గా కచ్చరా బస్తంతా ఇప్పి ఆడున్న కుక్కలు గిట్ట చుట్టుపక్కలంతా పైలాయిస్తాయి. మన ఇంట్లో దుకాణంల హోటళ్ళ కచ్చరా ఉంటే మనకు రోగాలు వస్తాయని నీట్గా ఉంచుకుంటాం. మన ఇంటి ముంగల కూడా మంచిగా ఉండొద్దా? కచ్చరా మీద ఈగలు దోమలు ముసిరి చుట్టుపక్కలంతా అమ్మే పండ్లు కూరగాయలు తినే టిఫిన్ల మీద గిట్ట ముసిరితే అందరికీ రోగాలు రావా? వచ్చినా మనకేందంటారా? గందుకే ఈ మధ్యన మున్సిపాలిటీ వాళ్ళు ఏడ పడితే ఆడ కచ్చరా ఎత్తే పైసలు కట్టించుకుంటున్నారు. గదే నువ్వులా పైన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే గట్లా పైన ఎత్తే జర్ర సోంచాయించి ఏడ పడితే ఆడ కచ్చరా వేయకుండా ఉంటారని, బస్తీలన్నీ నీట్గా ఉంటాయని. అవన్నీ కాదుల్లా, గీ పైన్లు గిన్లు కాదు, ఓవ్వల కాలే సోంచాయించుకోవాలి. మన ఇల్లు లెక్కన మన చుట్టూరుతో కూడా నీట్గా ఉండాలనుకుంటే ఏ పైన అవసరం లేదు. ఏమంటారు? ఓ అక్క, కచ్చరా తీసుకొని ఆడిపోతున్నావు, కచ్చరా ముంగల వేయకు
కుండీలనే అయ్యి ఏంది ఆడిదాకా పోతలేవా మరి మెల్లగా పక్క ఇంట్లో చూడకుండా ఖాళీ జాగాలు వేసేస్తావా ఇదేదో బాగుంది ఇదేదో మంచిగా ఉన్నది అక్కో ఆ కచరా వాళ్ళ ఇంట్లో కచరా కలిపి పక్కింటక్క మళ్ళా నీ ఇంట్లో గిట్టే ఏగినా చూసుకో గట్లున్నాయి కథలు అత్త మళ్ళా